హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము ఈ క్లాత్ మనకి ముడత క్లాత్ అండి. చీరలు కూడా ఇలాగే వస్తాయి, లంగా జాకెట్లు కూడా ఇలాగే వస్తాయి. కానీ మనం కుట్టబోయేసరికి ఇది ఒక అర మీటర్, అంటే మీటర్ క్లాత్ కూడా అర మీటర్ లాగా కనిపిస్తుంది అనమాట. దీన్ని మనం బ్లౌజ్ కుట్టేసరికి మనకి ఏమవుతుందంటే బ్లౌజ్ అంతా ముడత వస్తూ ఉంటుంది. అంటే మనం కట్ చేసేదేమో ఇలా, కానీ ఇంత తక్కువ ఉంది చూడండి. దీన్ని మనం కరెక్ట్గా ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకటి కుట్టాను ఫ్రంట్ పార్ట్కి. ఇలా చేసుకోవడం ఎలా, దీన్ని మనం అనే టిప్స్ నేను మీకు చెప్తాను చూడండి. ప్రతి దానికి కూడా ఒక మార్గం అనేది ఉంటుందండి. దాన్ని ఈ ముడతలు ఉంచే మనం క్లాత్ని మనం పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మళ్ళీ థ్రెడ్ పైపింగ్, ట్విస్టుల మీద ట్విస్టులు అనమాట మనకి వీడియోలో. ఈ థ్రెడ్ పైపింగ్ మళ్ళీ దీనికి సెట్ చేయాలి అంటే తల ప్రాణం తోక్కొస్తుంది. ఎంత సీనియర్లు అయినా కూడా ఈ ముడతను మనం ఎలా సెట్ చేయాలరా దేవుడా అనుకుంటాము. కానీ ఇంత ఈజీ మెథడ్లో మీకు నేను చూపిస్తాను, చక్కగా మీరు నేర్చుకోండి, ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ క్లాత్ కొంచెం ముడత పెట్టేసి ఇలా సరిపోతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. సరిపోతుంది అయితే దీన్ని ఇలా సెంటర్కి పెట్టేసి కొంచెం ఇలా గుంజేసి మనం ఏం చేయాలి అంటే కొంచెం చూడండి ఇలా గుంజి దీన్ని కొద్దిగా యువతలు కానీ మనం కరెక్ట్గా ఇలా మనం సెట్టింగ్ అనేది చేసుకోవాలి. చూడండి యువతలకి కరెక్ట్గా ఇలా చూడండి, ఇలా అన్నా కూడా సరిపోయేటట్టు మనకి, ఓకేనా. కొంచెం ఇంకా కొద్దిగా దగ్గరికి వేసుకోండి, ఇలా వేసేసుకొని ఇలా చూడండి. ఇప్పుడు మనం పైపింగ్ అనేది స్టార్ట్ వేసుకోవాలి, ఓకేనా. ఇలా ఆల్రెడీ నేను పైపింగ్ ఇవన్నీ రెడీ చేసుకున్నాను, కానీ మీకు ఇది చూపించాలనిపించింది. ఎందుకంటే ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు మీరు ఎలా ఫేస్ చేస్తున్నారో ఏంటో ఒకసారి నాకు వచ్చింది, నేనైతే ఇలా చేస్తాను అని మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట, ఓకేనా. ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి ఇలా మనం క్లాత్లన్నీ కుడితే ముడత రాకుండా చేయాలి అనేది ఒక ఎత్తు అయితే, ఇది ముడత పెట్టి కుట్టాలి. ఇది మళ్ళీ ముడతని ఇది కూడా మనకి తలకాయ నొప్పే. దీంట్లో ఎన్ని ముడతలు వచ్చినా ఏం కాదు, కానీ ఇది ముడత కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకొని కుట్టుకోవాలన్నమాట. అంతా కూడా టైలరింగ్లో చాలా తలనొప్పి ఉంటాయండి. ఒక్కొక్క క్లాత్ మనల్ని అయితే 30 తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు తాపుతూ ఉంటారు చూడండి. అదే లెవెల్లో అవుతుంది ఒక క్లాత్, మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏం చేయాలంటే కేర్ చేయొద్దు. ఎక్కడ దేన్ని ఎలా కూర్చోపెట్టాలో అలా కూర్చోపెట్టాలి. మనం ప్రతి పని కూడా ఒడుపు అనేది మనకు తెలిసి ఉండాలి, ఓకేనా. ఇప్పుడు చూడండి ఇలా ఇది దగ్గరకు వచ్చాను నేను, నెక్కుని ఇలానే నేను కటింగ్ చేసేసుకుంటున్నాను. చూడండి పర్ఫెక్ట్గా కటింగ్ చేసేసేయండి. ఇక మీకు ఇక్కడ టెన్షన్ ఏమి లేదు, ఓకేనా. ఇది మళ్ళీ ఎలా వస్తుందో అనేది లేదు. ఫస్టే మనం గుంజి వేసుకున్నాం ఆల్రెడీ. ఇలా వచ్చిన తర్వాత దీన్ని కాట్లు పెట్టేయండి. అక్కడక్కడ మూలల దగ్గర, రౌండ్స్ దగ్గర కాట్లు పెట్టేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ ఎప్పుడైనా. పెట్టేసిన తర్వాత దీన్ని పొడవులు కరెక్ట్గా చూసుకొని వెడల్పులు మనం ఇలా గుంజుకొని దీన్ని కూడా థ్రెడ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అంతా ముడత వస్తుంది, ఎప్పుడు ఒరిజినల్ ముడత వస్తుందిగా, ఇప్పుడు లైనింగ్ ముడత వస్తుంది. చూపిస్తాను చూడండి మీకు. దీన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో కూడా మీకు నేను చక్కగా చెప్తాను, ఓకేనా. ఇలా పెట్టేసి చక్కగా చాలా ఇబ్బంది ఉంటుందండి అసలు ఇది స్టిచ్ చేసేటప్పుడు. కొంచెం ఇబ్బందికరమే, ఎట్లయినా చెప్పలేము. కాకపోతే చూడండి ఈ ముడత చూడండి ఎలా వస్తుంది. దీన్ని అడ్జస్ట్మెంట్ నేను చేస్తాను, ఓకేనా. ఇలా గుంజుకుంటూ వేయండి, కొద్దిగా గుంజండి, మరీ గుంజొద్దు. మళ్ళీ పైకి మనకి ఆ క్లాత్ అనేది కనిపించాలి, ఓకేనా. కొద్దిగా ఇక్కడ కొంచెం తప్పిపోయింది, మళ్ళీ వేయాలి మనం కుట్టు అనేది. ఇది తప్పదు. ఇలాంటివి ఏంటి అంటే కొంచెంగా మనకి ఇబ్బందిగానే ఉంటాయి, కానీ మనం సెట్ చేసుకోవాలి ఒరిజినల్స్ కానీ ఏవైనా, ఓకేనా. ఇలా చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎగస్ట్రా పీస్ని తీసేసుకోవాలి. ఇది కుడుతుంటేనే మెలకెలు తిరుగుతుందండి. మళ్ళీ ఇది కత్తెర కిందికి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి క్లాత్, జాగ్రత్తగా చేసుకోండి. ఇవి ఫుల్ లంగా జాకెట్లు అవి ఎక్కువగా కుట్టిస్తూ ఉంటారు. నేను ఎన్నో కుట్టాను, కాకపోతే ఇదేంటంటే ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నాను. నేను వీడియోలో ఇంతవరకు ఈ క్లాత్ గురించి పెద్దగా నేను చెప్పలేదు, మీతో ఎప్పుడు డిస్కషన్ చేయలేదు, ఓకేనా. ఇవి చీరలు కూడా 5 మీటర్లు ఉన్న చీర 3 మీటర్లే వస్తుంది. దాన్ని చుట్టుకునే విధానం మనం జాగ్రత్తగా చుట్టుకోవాలన్నమాట, ఓకేనా. కానీ ఇదొక స్టైల్, క్లాత్లో ఇదొక స్టైల్ అనమాట. ఈ ముడతని ఇలాగే పెట్టి దీన్ని ఇలా గుంజుకుంటూ ఎడ్జ్ కుట్టేసుకోవాలి. ఓకేనా.
చీర వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి, నావీ బ్లూ. ఇది వచ్చేసి పింక్. కాంబినేషన్ అయితే బాగుంది. పైపింగ్ వేయగానే మంచిగా కనిపిస్తుంది మనకి. చూడండి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలాగే పెట్టేసి మెడ కూడా వేసుకోవాలి. కుట్టు ఒక్కొక్కటిగా ఛేదించాలన్నమాట వీటిని. ఇవి చాలా ఇదిగా ఉందండి, నాకే చికాకు పుడుతుంది, మీకైతే ఇంకా విసుకొస్తుంది ఇది స్టిచ్ చేసేసరికి. ఎందుకంటే క్లాత్ పైపింగ్కి కూడా అందట్లేదు కరెక్ట్గా. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లాగా అనిపిస్తుంది నాకు క్లాత్. జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసేసుకోండి, ఓకేనా. ఇలా చేసిన తర్వాత మనం కుట్టు అయితే వేయాలి, మొత్తం కుట్టు వేసుకోవాలి గుంజి. మన క్లాత్ సరిపోదు అనేది అయితే లేదు, ఎంతవరకు వీలైతే అంతవరకు గుంజండి మీరు. గుంజి సరిపుచ్చండి, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలా ఇప్పుడు ఇక్కడ గుంజాలి అంటే దీన్ని ఎడదాకా కింద గుంజితే మనకు షోల్డర్ దగ్గర కూడా సెట్ అవుతుంది, ఓకేనా. ఇలా పెట్టేసి దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. లైనింగ్ ముడత వస్తుంది కదా అన్నయ్య అంటే దానికి కూడా నేను మార్గం చెప్తాను మీకు, ఓకేనా. ఇలా పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని ఇది సైడ్ది కూడా కటింగ్ చేసేసుకోండి. ఇక ధైర్యంగా చేసుకోండి, టెన్షన్ ఏం లేదు. ఇలా ఇది క్లాత్ ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే మనకేంటి అంటే నేను ఎప్పుడు చూపించలేదు మీకు. ఇలా ముడతలు అసలు షేప్ ఆకారం కనిపించదు మనకి, అయినా కూడా దీన్ని సెట్ చేయొచ్చు, ఓకేనా. ఇలా ఇలా పూర్తిగా వేసేసి దీన్ని కూడా తీసేసుకోండి. చూడండి చుట్లు తిరుగుతుంది. ఇక ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే లైనింగ్ వైపుకి తిప్పి హైరన్ చేయాలి గుంజి. ఇక ఈ ఉన్న ముడత ఉంటుంది, పోయిన ముడత పోతుంది. లైనింగ్కి వెళ్ళి తిప్పి మనం ఏం చేయాలంటే హైరన్ చేయాలి. హైరన్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు నేను హ్యాండ్స్ ఇవన్నీ అలాగే చేశానండి, ముడత మాత్రం అలాగే ఉంది, కాకపోతే కొంచెం క్లాత్ అడ్జస్ట్మెంట్ అయిందనమాట. ఇది కూడా చూడండి, ఇగో హ్యాండ్స్ కూడా సరిగ్గా సరిపోలేదు, అలాగే వచ్చింది సేమ్ ముడతలు. నేనేం చేశానంటే కుట్టిన తర్వాత పైనుంచి హైరన్ అనేది వేశాను. ప్రతి దానికి కూడా ఒక మార్గం ఉంటుంది. క్లాత్ అలాగే కనిపిస్తుంది చూడండి, సేమ్ ముడతలు అనేవి అలాగే ఉన్నాయి. ఇంకా సాగిద్ది ఇది, ఇంకా మనకి వస్తుంది. కానీ ఈ స్పాంజ్ మీద ఇది టైట్ పట్టేసింది, మిగిలిందంతా నా లైనింగ్కి నేను రుద్దేసి వదిలేసాను అన్నట్టు. మీకు ఇది చూపించాలని ఇలా ఉంచాను. ఇప్పుడు నేను ఇది కూడా ఏం చేస్తానంటే హైరన్ చేసి ఈ ముడతలన్నీ మీకు పోయేటట్టుగా చూపిస్తాను. చూడండి ఎలా వచ్చిందో, చక్కగా మనకి ఈజీగా చాలా చక్కగా వచ్చేసింది. మళ్ళీ నార్మల్ బ్లౌజ్ లాగానే మొత్తం కూడా సెట్ అయిపోయింది అనమాట. ఇక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కుట్లని ఇలా మనం గుంజాలి. ఇలా గుంజితే మనకేమవుతుందంటే ఎక్కడన్నా పట్టేసినట్టుగా ఉన్న కొంచెం లైనింగ్ అనేది తెగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పట్టేసినట్టుగా ఉంది, ఈ కుట్టు ఇప్పారనుకోండి ఈ ముడత అనేది పోతుంది, ఓకేనా. ఇలా చేసుకోండి. ఇక కరెక్ట్గా ఇవి సమానంగా కట్ చేసేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా ఈ క్లాత్ అనేది వచ్చేస్తుంది, ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.